వెల్కమ్ టు మై శివశోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అన్నీ కూడా నేను చెప్తానండి. పైన స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే అవసరమైతే గోల్డ్ డిగ్గింగ్స్ ఇష్యూస్ అయినా లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా దానికి రెమెడీస్ కూడా చెప్తానండి. అన్నీ పెయిడ్ రీడింగ్స్ కాబట్టి మీకు నచ్చినట్లుగా అయితేనే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నాకు కాంటాక్ట్ అయితే యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ జెన్యూన్గా మీ వైపు వస్తారా రారా? యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైనా సరే జెన్యూన్గానే వాళ్ళ పర్సన్స్ని లవ్ చేస్తున్నారా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా వీళ్ళు? చెప్పండి యూనివర్స్. చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 8 ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్. 8 ఆఫ్ పెంటికల్ కార్డ్ క్లారిఫికేషన్. Ace of Swords clarification. Ace of Swords clarification. వాళ్ళైతే మిమ్మల్ని చాలా జెన్యూన్గానే లవ్ చేస్తున్నారండి, కానీ వాళ్ళ పరిస్థితులు అనేవి చాలా హార్డ్గా ఉండడం, సరిగ్గా లేకపోవడం అనేది, దానివల్ల మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీకు భయం అనేది ఏర్పడింది. 9 of Cups clarification. Tower clarification. ఎస్, మీకే భయం ఏర్పడింది, వాళ్ళకి కాదు. మీలో నెగిటివ్ థాట్స్ ఏర్పడ్డాయి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్, 8 ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్, 4 ఆఫ్ పెంటికల్, 5 ఆఫ్ పెంటికల్స్, ఆఫ్ వ్యాండ్స్,
వాళ్ళేంటంటే మీరు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ గురించి, వాళ్ళు మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే మాత్రం మైండ్ గేమ్ ఆడట్లేదు. వాళ్ళు నిజంగానే మిమ్మల్ని జెన్యూన్‌గా ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళెందుకంటే మీకు కమ్యూనికేషన్ అవ్వలేకపోతున్నారు. ఇదిగోండి చూసారా, ఇక్కడ హార్డ్ వర్కింగ్ అనేది చేస్తున్నారండి. మనీ పర్పస్‌లో వాళ్ళు ఫోకస్ పెట్టారు. మీతో అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అనే ఆలోచనలోనే మైండ్ ఫ్రీగా ఉంచుతూ వాళ్ళేంటంటే హార్డ్ వర్కింగ్ అనేది చేస్తూ వచ్చారు. బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది వాళ్ళు లైఫ్ బ్యాలెన్సింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆలోచన తీరంతా కూడా ఏంటంటే మెయిన్ వర్క్ మీదే వాళ్ళు మైండ్ పెట్టారు. చూసారా, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అదర్ సోషల్ నెట్వర్క్స్లోనైనా లేదు అంటే వేరే వాళ్ళ మొబైల్స్తోనైనా మీ లాస్ట్ సీన్ని అబ్జర్వేషన్ చేయడం, లేదు అంటే వాళ్ళు ఇచ్చే వేరే పర్సనల్ నెంబర్స్తోనైనా ఇన్ కేస్ వాళ్ళు లాస్ట్ సీన్స్ ఆఫ్ చేశారు కదా, మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు కదా అని అనుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్స్లో కానీ లేదు అంటే కాల్స్లోనైనా లేదు అంటే అదర్స్ బయట వాళ్ళ ద్వారానైనా సరే మిమ్మల్ని గమనిస్తున్నారు. మీతో కమ్యూనికేషన్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు, అవుతారు కూడా. ఖచ్చితంగా మీకు రియూనియన్ అయితే ఉంది. ఇక్కడ రియూనియన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వాళ్ళైతే సరైన సమయం కోసం అయితే వెయిట్ చేసుకొని కూర్చున్నారు. ఈ వర్క్ అంతా క్లియర్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మీకు సరైన మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ కొంతమంది మీరే ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. సరైన ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉంటున్నారు. ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటున్నారు. నెగిటివ్ థాట్స్ పెట్టుకొని మీరే భయపడుతున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. పెద్ద చేంజెస్ మేబీ కొంతమందికి ఏంటంటే భయం కూడా ఉంది. వాళ్ళు దూరం అయిపోతారేమో, వాళ్ళు విడిపోతారేమో, రారేమో. మీకు వాళ్ళ మీద ఎక్కువగా ఫిజికల్ అట్రాక్షన్ ఉండడం వల్ల వాళ్ళ మీద ఏంటంటే మీకు లేనిపోని టెన్షన్స్, లేనిపోని ఆలోచనలు, నెగటివ్ థాట్స్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వాళ్ళైతే జెన్యూన్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. చూడండి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీరు కావాలి అనుకుంటున్నారు. అక్కడ ఉండే పరిస్థితులు సరిలేక మీ దగ్గరికి కొత్త ఆలోచనలతో రావాలి అని మిమ్మల్ని స్పై అంటే మిమ్మల్ని గట్టిగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి మీరు వాళ్ళకి మాత్రమే సొంతం అని కూడా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మీరు ఏంటంటే ఎవరికైనా ఆఫర్ ఇచ్చారేమో, లేకపోతే ఎవరితోనైనా న్యూ బిగినింగ్ చేశారేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బౌండరీలో వాళ్ళే ఉన్నారండి. మీ పర్సన్స్ అయితే వాళ్ళు కేవలం స్టాండింగ్ దేని విషయంలోనంటే వర్క్ అండ్ మనీ ఫోకస్డ్గా మాత్రమే న్యూ బిగినింగ్స్ చేశారు. ఈ రెండు ఆఫర్ని చూసుకుంటున్నారు. మీరైతే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారు అనే ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళ మనసులో మీకు మాత్రమే స్థానం ఉంది. మీరంటే వాళ్ళకి ఒక గుడ్ ఒపీనియన్ ఉంది. మీరేమనుకుంటున్నారంటే మీ నుంచి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి దూరంగా వెళ్ళిపోయారేమో, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మనీ మేకింగ్ పరంగా ఆలోచిస్తూ, సేవింగ్స్ కోసం ఆలోచిస్తూ మీకు సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాము అని వాళ్ళైతే అనుకుంటున్నారు. సరైన సమయాన్ని ఇవ్వాలి,
ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి మెచ్యూర్ లెవెల్స్ కూడా పెరిగాయి, కమ్యూనికేషన్ అయ్యారు. మీరు మ్యాక్సిమం చాలా మంది రియూనియన్స్ కూడా అయ్యారండి, కమ్యూనికేట్ అయ్యారు. మెచ్యూర్గా ఆలోచిస్తూ మీ గురించి పరితపిస్తూ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఉండే సిచ్యువేషన్స్లో రాలేని పరిస్థితుల్లో అక్కడ స్టక్ అయిపోవడం, అది మీతో ఏంటంటే ఫోన్ కాంటాక్ట్లో అయినా మాట్లాడడం. చాలామంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే మీ మీరు కానీ మీ పర్సన్స్ కానీ మనీ పరంగా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది భయపడుతున్నారు. మేబీ ఫ్యామిలీ పరంగానైనా భయపడవచ్చును, మీ ఫ్యామిలీకైనా వాళ్ళ ఫ్యామిలీకైనా సరే భయపడవచ్చును. కానీ మీ రిలేషన్ అనేది మెచ్యూర్ లెవెల్లో ఉంది. మీ రిలేషన్ని ఇక్కడ విడిచిపెట్టే ప్రసక్తిలో అయితే వాళ్ళు లేరు. మీ పర్సన్ మీకే సొంతం అని వాళ్ళైతే చెప్తున్నారు. ఎమోషన్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నారు, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. దాని గురించి ఏం చెయ్యాలి, ఎలా దాటాలి, ఈ నదీ తీరాన్ని దాటి ఎలా మీ దగ్గరికి రావాలి, అంటే ఎంత దూరంలో ఉన్నా ఎలా రావాలి అనే ఆలోచనలో అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పైన? చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్. వాళ్ళు భయపడుతున్నారండి మీ విషయంలో, సరైన డెసిషన్ తీసుకోలేక పాస్ట్లో ఉండిపోయారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు మనీ మేకింగ్లో ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉన్నారు. వాళ్ళ భయం దేనికి అంటే మీ విషయంలోని. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మనీ పరంగా కూడా సెక్యూర్గా ఉంటున్నారు. నెక్స్ట్ ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్లో చూస్తున్నారు. మీకు అబండెన్స్ ఇవ్వాలి, మీతోనే ఉండాలి, మీరుంటేనే వాళ్ళ లైఫ్ అనేది మంచి వెలుగుని ఇస్తుంది అని అయితే మీ పర్సన్. ఫ్యూచర్లో ఏంటంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవ్వడం, వర్క్ బిజీ అవ్వడం, వాటి వలన ఏంటంటే ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో మీరు ఆఫర్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. మీరు పాస్ట్లో మీ గురించి వెయిటింగ్ ఎక్కువగా చేశారు మీ పర్సన్ విషయంలో. ఎప్పటికైనా రావాలి అనుకొని అయితే పాస్ట్లో మీరు వెయిటింగ్ ఎక్కువగా చేస్తూనే వచ్చారు. ఇప్పుడైతే మీరు కొంతమంది మనీ విషయంలో న్యూ బిగినింగ్ చేశారు. కొంతమంది మీ పర్సన్కి ఆఫర్ ఇచ్చారండి. మీ పర్సన్ రావాలి అనే ఉద్దేశంతో మీరే మెసేజెస్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో మీరు మనీ ఓరియంటెడ్ పర్సన్గా ఉంటారు, క్వీన్గా ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు. మీరు అంటే మీ స్థాయికి తగినట్లుగా మీరు దేన్ని భయపడకుండా అన్నింటిని కూడా సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ సైలెంట్గా మీరు ఉంటారు.
యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే వాళ్ళ పర్సన్తో రియూనియన్స్ అవుతారా లేరా? చూసే వ్యూయర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ అవుతారా అవ్వరా చెప్పండి యూనివర్స్. అవుతారండి. మీ పర్సన్కి మీకు ట్రావెలింగ్ ఉంది, ఖచ్చితంగా రియూనియన్ అవుతారు. రుణానుబంధం ఉంది, మీకు ఆఫర్ ఇస్తారు, ఖచ్చితంగా మ్యారేజ్ కూడా చేసుకుంటారు. భయం అయితే మీరు పడవద్దు.